హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ ఫేమస్ యాజ్ ద కంట్రీ ఆఫ్ సన్ రైజ్? ఆన్సర్ వచ్చేసి జపాన్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వేర్ ఈజ్ గ్రీన్ రోజ్ ఫౌండ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ గెటింగ్ బాడీ పెయిన్స్ అలాంగ్ విత్ ఫీవర్. ఐఎమ్ గెటింగ్ బాడీ పెయిన్స్ అలాంగ్ విత్ ఫీవర్ అంటే జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ లో ఫీవర్ బట్ బాడీ పెయిన్స్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్. ఐ హ్యావ్ లో ఫీవర్ బట్ బాడీ పెయిన్స్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అంటే నాకు జ్వరం తగ్గుతుంది, తక్కువగానే ఉంది, కానీ ఒళ్ళు నొప్పులు పెరిగిపోతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ పెయిన్. ఐ ఆమ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ పెయిన్ అంటే ఈ ఒళ్ళు నొప్పుల వల్ల నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు గొంతు నొప్పిగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్. ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్ అంటే నాకు గొంతు నొప్పిగా ఉంది అని అర్థం. సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ ఎ సోర్ థ్రోట్ సిన్స్ 2 or 3 days అంటే నాకు 2 లేదా 3 రోజుల నుంచి గొంతు నొప్పిగా అనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై సోర్ థ్రోట్ ఈజ్ నాట్ గోయింగ్ అవే సో ఐఎమ్ స్కార్డ్. మై సోర్ థ్రోట్ ఈజ్ నాట్ గోయింగ్ అవే సో ఐఎమ్ స్కార్డ్ అంటే నాకు గొంతు నొప్పి తగ్గడం లేదు, అందుకే నాకు భయం వేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్. ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ సీ ద లెటర్ ఎట్ ఏ డిస్టెన్స్ ప్రాపర్లీ సో ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్. I can't see the letter at a distance properly, so I had to go to the doctor అంటే కాస్త దూరంలో ఉన్న లెటర్స్, అక్షరాలు నాకు సరిగ్గా కనిపించడం లేదు, అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I slipped and fell down and had to go to the doctor. I slipped and fell down and had to go to the doctor అంటే నేను జారి కింద పడిపోయాను, అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు దగ్గు జలుబు బాగా ఉన్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్ అండ్ కాఫ్. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్ అండ్ కాఫ్ అంటే నాకు దగ్గు జలుబు బాగా ఉన్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, అలాంగ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్ ఐ ఆల్సో గాట్ ఫీవర్. అలాంగ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్ ఐ ఆల్సో గాట్ ఫీవర్ అంటే నాకు దగ్గు జలుబుతో పాటు జ్వరం కూడా వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అఫ్రైడ్ దట్ దిస్ కోల్డ్ విల్ లీడ్ టు ఫీవర్. ఐఎమ్ అఫ్రైడ్ దట్ దిస్ కోల్డ్ విల్ లీడ్ టు ఫీవర్ అంటే నాకు ఈ జలుబు జ్వరానికి దారితీస్తుందేమో అని భయమేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టేకింగ్ ద టాబ్లెట్ రెడ్యూస్ ద ఫీవర్. టేకింగ్ ద టాబ్లెట్ రెడ్యూస్ ద ఫీవర్ అంటే టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద ఫీవర్ సబ్సైడ్స్ ఆఫ్టర్ టేకింగ్ ద టాబ్లెట్స్ బట్ కమ్ బ్యాక్ లేటర్. ద ఫీవర్ సబ్సైడ్స్ ఆఫ్టర్ టేకింగ్ ద టాబ్లెట్ బట్ కమ్ బ్యాక్ లేటర్ అంటే టాబ్లెట్ వేసుకుంటే జ్వరం సద్దుమణుగుతుంది, కానీ తర్వాత మళ్ళీ వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ ఎ టైఫాయిడ్ ఫీవర్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ ఎ టైఫాయిడ్ ఫీవర్ అంటే నాకు టైఫాయిడ్ జ్వరమేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బయట తినడం వల్ల ఇదంతా జరిగింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట తినడం వల్ల ఇదంతా జరిగింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వామిటెడ్ ఎ లాట్ ఆఫ్టర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. ఐ వామిటెడ్ ఎ లాట్ ఆఫ్టర్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అంటే నేను బయట ఫుడ్ తిన్న వెంటనే చాలా ఎక్కువగా వాంతులు చేసుకున్నాను అని అర్థం.
Second example, that's why I say do not eat food outside. That's why I say do not eat outside food. అంటే అందుకే నేను బయట ఫుడ్ తినద్దని చెప్తాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.